ఈరోజు దేవుని వాగ్దానము ఎపిస్సీలకు 5వ అధ్యాయం 14వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2026 సంవత్సరం మార్చి నెల 10వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం చూసినట్లయితే, ఈ లోకంలో నిద్రపోతూ ఉన్న మన మీద ఎవరైతే నిద్రపోతూ ఈ లోకంలో మృతుల్లో ఉన్నట్టుగా దేవుని యొక్క సువార్త పనిలో ముందుకు వెళ్లకుండా, దేవుని యొక్క ఆజ్ఞను మరి గైకొనకుండా ముందుకు వెళ్తున్నారో వారందరితోనూ కూడా వాక్యం సెలవిస్తుంది, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. ఇప్పటి నుంచైనా, ఇప్పటివరకు పడుకుని ఉన్నావో, ఇప్పటివరకు నిద్రపోతూ ఉన్నావేమో, ఇప్పటివరకు నీ యొక్క పరిచర్య చేయకుండా ఈ లోకంలోనే జీవిస్తున్నావేమో, నీ ఇష్టానుసారమైన బ్రతుకుతున్నావేమో, అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చావో, నీ ప్రణాళిక ఏంటో, నీ యొక్క ఏర్పాటేంటో తెలియక ఈ లోకంలో జీవిస్తున్నావేమో ప్రియమైన దాని బిడ్డ. మరి ఈ రోజైనా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు యొక్క తేజస్సు నీ మీద ప్రకాశిస్తుంది. ఆయన చెప్తున్నాడు కదా, నీ మీద ఆయన యొక్క కాంతి ప్రకాశిస్తుంది, ఆయన యొక్క ప్రసన్నత నీ మీద ప్రకాశించిపోతుంది. మరి దేవుడు అట్టి కృపను మీ అందరికి దయచేయాలంటే మీ జీవితాల్లో మీరు ఉన్న చోటనే లేచి స్వార్థ కొరకు, దేవుని యొక్క పని కొరకు పరిగెట్టవలసిన వారై ఉన్నారు. ఇంకా లోకంలోనే బ్రతికి, ఇంకా దేవునికి ఇష్టంగా జీవిస్తున్నట్లయితే ఈ రోజైనా, ఈ క్షణమైనా మీ బ్రతుకును మార్చుకొని మీ యొక్క జీవితాన్ని దేవునికి అప్పగించినట్లయితే దేవుడు ఉన్నతమైన స్థాయిలో ఆయన యొక్క ప్రసన్నత, ఆయన యొక్క కాంతిని మీ మీద ప్రకాశింపచేయబోతున్నాడు. పరిశుద్ధులైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు చూపించిన ఈ ప్రేమను బట్టి నీకు మాత్రం మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఎంతమంది బిడ్డలు నీ యొక్క కాంతిని ప్రకాశింపచేయాలని అనుమతిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీ నామను మాత్రమే హెచ్చిస్తూ, ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.